నిన్ను పెద్ద బాబు అమ్మా అమ్మా అఖిల ఏమైంది? తప్పు జరుగుతోంది పెద్ద బాబు, తప్పు జరుగుతోంది పెద్ద బాబు, పెద్ద బాబు. ఇన్నాళ్ళు ఏమో అనుకున్నాను, కానీ ఈరోజు విన్నాను, కళ్ళారా చూస్తున్నాను. ఏం జరుగుతోంది పెద్దబాబు? ఇన్నాళ్ళు చెప్పకపోవడం తప్పే అమ్మా, కానీ సున్నితమైన విషయాన్ని హడావుడిగా అర్జెంట్గా చెప్పడం ఎందుకని టైం వచ్చేదాకా ఆగాను. నిన్న పార్వతి బలయ్యేది మిస్ అయింది. ఈ రోజు కొడుకే తల్లి చేతిలో బలవ్వబోతున్నాడు. మనసులోనే పెట్టుకున్నాను కానీ బయటికి చెప్పలేకపోయాను. తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని కంగారు పట్టానమ్మా. అంతేగాని నీతో చెప్పకూడదని దాచిపెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. అదే విషయాన్ని పార్వతితో చెప్తున్నాను, నువ్వు పిలిచావమ్మా. దానికేం తెలుస్తుంది? అలా అనుకోకక్కా, అది సగం చదివే చదువుండొచ్చు కాని ప్రపంచాన్ని చదివేసింది. మనిషి పల్చనగాని బుర్ర మహాముదురు. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అఖిల, నువ్వు తప్పు అంటున్నావు, దేవా పొరపాటు అంటున్నాడు. పార్వతికి తెలియకుండా ఎలా ఉంటుంది అని భవానీ అంటోంది. ఐఎమ్ కన్ఫ్యూజ్. ల్యాప్టాప్లో బిజినెస్ న్యూస్ వింటున్నాను. అరే, పెద్దబాబు ఎండీ పోస్ట్ నుంచి తప్పుకోవడం పెద్ద తప్పంటున్నారు. అక్కా, నువ్వు విన్నది బిజినెస్ వార్తలా? అవును, నా కొడుకుని వ్యాపార ప్రపంచానికే చక్రవర్తి అని పొగిడిన వాళ్లే మిస్టేక్ చేశాడు, మెట్టు దిగాడు అని తప్పుడు ప్రచారం చేస్తే కోపరాదా? పెదబాబు, నువ్వు చెప్పాలనుకున్నది కూడా ఇదేనా? ఒక విషయాన్ని రెండు రకాలుగా ఎలా చెప్తారు? గొడవ పెట్టడానికి వచ్చావా భవానీ? కన్ఫ్యూజ్ అయిపోయి బుర్ర గిర్రం తిరుగుతోంది బావగారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. సేమ్ డైలాగ్స్, సేమ్ టైమింగ్, కానీ కాన్సెప్ట్ వేర్వేరు. ఒకటి వ్యాపారం, ఇంకోటి వ్యవహారం. ఏ పిచ్చి దాంట్లో ఏంటా వాగుడు? పెద్దబాబు, బిజినెస్ టైమ్స్ నుంచి ఎన్ని తప్పుడు ఆర్టికల్స్ వస్తున్నా ఎందుకు సైలెంట్ గా ఉన్నావని అడుగుతున్నాను. టైమ్స్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద నీ ఫోటో 3 సార్లు వేశాను. ఇప్పుడు వాళ్లే రభస్ చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టకపోతే వాళ్ళు దిగజారిపోయి మన పరువును తీసే ప్రయత్నాలు చేస్తారు. నేను ప్రెస్ వాళ్ళని పిలిచి సమాధానం చెప్తానమ్మా.
నెల రోజులు పూర్తయిన తర్వాత మళ్ళీ పెద్దబాబు కంపెనీ పగ్గాలు తీసుకుంటాడు కదా. హ్మ్. దౌడు తీయించడమే కాదు, ఇలాంటి ఎల్లో న్యూస్ కవర్ చేసే వాళ్ల మీదకు ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ రథచక్రాలు పోనిస్తాడు. ఏయ్, ఈ విషయాలన్నీ నీకేం అర్థమవుతున్నాయని వింటున్నావే? ఆకు పాకు కరివేపాకు అయిందిగా పో. పెదబాబు, నిర్భయంగా ఉండు, నిజాయితీగా ఉండు. నీ నీడనే దేవుడని మొక్కుతారు విమర్శించిన వాళ్ళు. సింగిల్గా వెళ్తున్నాను కాబట్టి జైపూర్లో సింహంలా తిరగొచ్చు. ఈ మార్చినేని ఐశ్వర్య రాదు, అక్కడ మనమే రాజు. వారం రోజులు గుర్రాల మీద స్వారీ చెయ్యొచ్చు. టక్కున్ 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 టక్కున్. అమ్మ నా పొట్టి గట్టోడా, ఉండు నీ సంగతి చెప్తా. పార్వతి, మహికేనా? అవునమ్మాయి గారు, టిఫిన్ కూడా రవ్వంతే తిన్నారు. అందుకని సంతోషంగా ఉన్నాడు కదా, కడుపు నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు జ్యూస్ తాగుతున్నాడా? కావాలంటే మీరే అట్టుకెళ్ళి ఇవ్వండి చిన్నమ్మాయి గారు. ఆహా వద్దు, నువ్వే తీసుకెళ్ళివు. ఒక నిమిషం ఆగు. మహి చాలా మారాడు ఆంటీ, మంచి మనిషి అయ్యాడు, మంచి బిజినెస్ మ్యాన్, ఇప్పుడు మంచి మొగుడు కూడా. శుభమా అని జైపూర్కు వెళ్తుంటే హారతి ఇలా అయిందేంటి?